సీనియర్ మంత్రులు నాటి. మా ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు కూడా వివరించడం జరిగింది. దాని ప్రకారంగా సంస్కరణలు చేపడుతున్నారని చూసాం. దాని ప్రకారంగా ఈ చట్టం తీసుకురావడం, ఇప్పుడు స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ తీసుకురావడం, ఎవరైతే ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళందరి మీద ఎంక్వైరీ కండక్ట్ చేయడం, వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు చేపడతామని కూడా చెప్పడం, ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా అంటే సిజేపీ ఒక రాంగ్ డిమాండ్ మీద ఎత్తుకుందా ఈ ఉద్యమాన్ని? రాంగ్ డిమాండ్ అంటే అంటే ఇప్పుడు అదే కదా ప్రధానంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు నిన్న ఆయన ఏమన్నారంటే దాని మీద కొంతైనా సానుకూలంగా స్పందించకపోతే 2 నిమిషాల్లో మేము బయటకు వచ్చేసేవాళ్ళం అన్నారు. అదే మిత్రులు, అది మిత్రులు వెంకట్ గారు ఆలోచించే విధానం, నేను ఆలోచించే విధానం, లేదా మీరు ఆలోచించే విధానం, లేదా ఆలోచించే విధానం వేరేగా ఉంటుంది. ఋషి గారు ఒక నిమిషం. ఫస్ట్ థింగ్ ఏదైతే ఈ రోజు ఇమ్మీడియట్ గా తప్పు చేసినప్పుడు నైతిక బాధ్యత వహించి జనరల్ గా ఏ ఇష్యూ అని జరిగినప్పుడు ఆ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆర్ హెడ్ ఆఫ్ ది పర్సన్ ని రిజైన్ చేయాలి, నైతిక బాధ్యత వహించమని చెప్పి యూజువల్ గా డిమాండ్ వస్తుంది. దాన్ని అవివేకం అని చెప్పి మీరు రకంగా సంబోధించడం అనేది కరెక్ట్ కాదు. అది నన్ను కాదు, ఈ రోజు ఆ డిమాండ్ పెట్టిన లక్షలాది మంది యువతను కూడా ఎగతాళి చేసినట్టు అవుతుందండి. మీరు అన్న మాటల్ని రిటర్న్ తీసుకోండి. బికాస్ మీరు ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ పర్స్పెక్టివ్. మీరు దాన్ని అవివేకం రకంగా పెడితే అని మాట్లాడడం అనేది ప్రక్షాళన చేయండి కానీ ముందు ప్రాయశ్చిత్తం చేయండి అని అడుగుతున్నారు. అది నా అభిప్రాయం అండి. మీకు అభిప్రాయం ఉన్నట్టు మీ అభిప్రాయాన్ని నేను అవివేకం అనట్లేదు. నా అభిప్రాయం ప్రకారంగా అది అవివేకం అంటున్నాను. సో లెట్ మీ హ్యావ్ మై ఓన్ ఒపీనియన్ అబౌట్ పర్స్పెక్టివ్ అబౌట్ అన్ ఇష్యూ. నా అభిప్రాయాన్ని మీరు దయచేసి మీరు రుద్దే ప్రయత్నం చేయొద్దు, నా రిక్వెస్ట్ మీకు. సో నేను చెప్పేది మీరు అవివేకం అనే పదం వాడింది కాబట్టి మీకు చెప్తున్నాను. అంటే మీరు దేశంలో ఎంత మందిని అవివేకం అని అవమానించినట్టు ఆయన ఫీల్ అయ్యారు. వెంకట్ గారు కైండ్లీ లెట్ మీ క్లారిఫై. నేను ఆ డిమాండ్ అనలేదు. నేను అనేది ఒక రెసిగ్నేషన్ వల్ల ఇష్యూస్ అన్ని సార్ట్ అవుట్ అవుతాయని మనం ఆలోచన, అవివేకం అనేది మీ ఒపీనియన్. ఓకే, అది నా ఒపీనియన్. ఒక రెసిగ్నేషన్ వల్ల ఇష్యూస్ సార్ట్ అవుట్ అవ్వు అనేది నా ఒపీనియన్. డోంట్ పుట్ యువర్ వర్డ్స్ ఇంటూ మై మౌత్, రిక్వెస్ట్. సో అందుకని నేను చెప్పొచ్చేది ఏంటంటే రెసిగ్నేషన్ అనేది సరే డిమాండ్ నడుస్తుంది, వాళ్ళు చేస్తారా చేయరా రోజు క్యాబినెట్ డెసిషన్, దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. సో రెసిగ్నేషన్ వల్ల ఇష్యూస్ సార్ట్ అవుట్ అవ్వవు. సో రెసిగ్నేషన్స్ వల్ల వన్స్ అండ్ ఫర్ ఆల్ ఇష్యూస్ మనం ఫుల్ స్టాప్ పెట్టలేము. సో పెట్టాలంటే దానికి ఖచ్చితంగా రిఫార్మ్స్ కావాలి. సో మీ దగ్గర ఉన్న సొల్యూషన్ ఏంటి మహేష్ గారు? ఇప్పుడు ఢిల్లీ జంతర్ మంతరు, శివాజీ పార్కు, పీపుల్స్ ప్లాజా ఖాళీ అయ్యి ఎవరి పనులు చేసుకుంటూ విద్యార్థులు చదువుకుంటూ యువత వాళ్ళు ఉద్యోగ అన్వేషణలో ఉంటూ మళ్ళీ అక్కడ పీస్ఫుల్ సిచ్యుయేషన్ రావాలంటే మీ దగ్గర ఉన్న సొల్యూషన్ ఏంటి? పీస్ఫుల్ సిచ్యువేషన్ రావాలంటే నిజంగా దీనికి ఎవరైతే చర్యలు చేపట్టారో, ఎవరైతే దీనికి ఈ పర్టికులర్ లీక్ ఎవరైతే కారణభూతం అయ్యారో వారందరి మీద చర్యలు చేపట్టాలి, ఖచ్చితంగా చేపట్టాలి. నేను ఇక్కడ ఏమంటానంటే ఒక విషయం చెప్పే ప్రయత్నం చేస్తాను. ఏమంటానంటే మంత్రి గారి రోల్, ఎవరైతే మంత్రి గారి రెసిగ్నేషన్ అడుగుతున్నారో మంత్రి గారి రోల్ ఒకవేళ ఉండని ఎస్టాబ్లిష్ చేయగలిగితే, చేసే పరిస్థితి ఉంటే ఖచ్చితంగా మంత్రి గారు రెసిగ్నేషన్ చేయాలి. ఇది ఖచ్చితంగా చెప్తాను. మంత్రి గారి రోల్ లేకుండా, ఆయన యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా, లేదా ఆయన డైరెక్షన్స్ తో ఇది జరగకుండా కనుక, ఫర్ ఇన్స్టెన్స్ ఏదైనా ఒక పర్టికులర్ బిల్డింగ్ ఏదైనా చెప్తున్నానండి జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ అండర్స్టాండింగ్, ఏదైనా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ జరుగుతుంది, ఆ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఓవర్సీ చేస్తుంది మంత్రి గారు, ఓవర్సీ చేస్తున్న కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో బిల్డింగ్ కూలిపోయింది, అప్పుడు ఖచ్చితంగా బాధ్యత వహించాలి. ఎగ్జామినేషన్ లో ఒక పేపర్ లీకేజ్, ఇంటెన్షనల్ ఎఫర్ట్, క్రిమినల్ యాక్ట్ ఎవరో చేసినప్పుడు దానిలో ఆఫీసర్ల మీద ఖచ్చితంగా ఆ పర్టికులర్ ఏజెన్సీకి సంబంధించిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళని ఖచ్చితంగా వాడి మీద తీసుకోవాల్సిన చర్యలని చేపట్టడం జరుగుతుంది. నేను అనేది ఏంటంటే డిమాండ్ నేను అవివేకం అనట్లేదు, మళ్ళీ క్లారిఫికేషన్ ఇస్తున్నా. ఆ డిమాండ్ వల్ల ఇష్యూస్ సార్ట్ అవుట్ అవుతాయని మనం అనుకుంటే లెట్స్ స్టిక్ టు యువర్ ఒపీనియన్. అది మీరు చెప్పిన దాన్ని ఓకే. సో ఇవాళ చర్చలు మళ్ళీ జరగబోతున్నాయి మధ్యాహ్నం. సో ఇవాళ పీఠముడి విడుతుందా లేకపోతే ఉద్యమం తీవ్రతరం అవుతుందా? అవ్వకూడదని కోరుకుందాం. థ్యాంక్స్ వెరీ మచ్.